అందరికీ కళాభివందనాలు. గత 5 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వచ్చాం. కరోనా కారణంగా ఈ సంవత్సరం నాటిక పోటీలు నిర్వహించలేకపోయాం. అందువల్ల కొత్తగా ఉంటుందని ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహించదలిచాం. అందులో భాగంగా గత 5 సంవత్సరాలుగా మా పరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనలుగా బహుమతులు పొందిన 20 నాటికల్ని ఎంపిక చేసి ఈ ఆన్లైన్ సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా మా ఈ నాటికల్ని ప్రసారం చేస్తున్న మునిపల్లె విద్యాధరకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు చూడబోతున్న నాటిక శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి తలుపులు తెరిచే ఉన్నాయి. రచన కీర్తిశేషులు భారతుల రామకృష్ణ. దర్శకత్వం గోపరాజు విజయ్. నాటిక తలుపులు తెరిచే ఉన్నాయి. నా పేరు మీరే ఎంత మాత్రం కాదు, జగన్నాథ్ సన్నిధి సంరక్షకుడు. తలుపులు తెచ్చామన్నాయి మీకోసం. అవునా? వస్తానగా అన్నారు, వచ్చాను. ఎలా ఉన్నారు? చాలా నిర్లక్ష్యంగా ఉన్నాం. ఎలా ఉంటుంది అంటే కొన్నాళ్ళ వ్యవహారం గతంలో మా సన్నిధి నువ్వు మాత్రం దుమ్ముకి నీరెత్తినట్టు ఏమైందండి? ఏమైందా? నీకు ఇచ్చిన మాకు నిలబెట్టుకోవడానికి 2 గంటల ముందే వేచి దానికి ఆ బస్సు ఈ బస్సు పడుకుని నేను వస్తే నువ్వు ఇంకా ఎలా దీన్ని బట్టి తేలిగా అర్థం చేసుకోవచ్చు. ఇచ్చిన మాట ఎంతో తేలిగ్గా తీసుకుంటావు. అలాగే ఆ ముసలాడు వాడి పక్క వాడే వస్తాను అనుకున్నావా? అయ్యో, అలా ఎందుకు చెప్తారు? ఏమనుకున్నా ఏదో సన్నిధి వాడి గురించి నేర్చుకుంటున్నారని ఒకటి కూర్చోమంటే కూర్చోడా వెయిట్ చేయమంటే చేయడం కోరుతావు. ఇదిగో నా గురించి నీకు తెలియదు. మాట తేడా వస్తే మనిషికి అంటారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు ఇంత ముందుగా వస్తారని. ఆహా, ముందు వచ్చి తప్పు చేసేవాడు. అయ్యో, అంత మాట నేను ఎలా అంటాను? ఏమన్నా మన్నించమంటాను, అన్యదా భావించవద్దంటాను. నమ్మను నాకు కూర్చోమంటాను. పోనీలే, వచ్చిన ఎంతసేపటికైనా కూర్చోమని చెప్పాలని జరిగింది. 2 నిమిషాలు ఇప్పుడే వస్తాను. రెండో కర్మ ఇది 2 ఎక్కువ తీసుకో. 10 చేపట్టుకుని వచ్చాను కదా, ఈ 10 పుట్టుకైతే వెళ్ళలేనుగా. కాఫీ. కాఫీయా? అప్పుడే ఎప్పుడు పెట్టావా? మీ కాఫీ అంటే ఇష్టమని షుగర్ చాలా లైట్ గా వేసుకుంటారని ముందుగానే రెడీ చేసి గ్లాస్ ప్రమోస్ మరీ ఉంచారు. బాగా ఎంకరేజ్ చేసావు. రసం చేసి నమస్కారం బాగున్నాను. బాగున్నానండి. మీరెలా ఉన్నారు? దయచేసి అలా తెరవకండి. శరణాలయాలు ఆశ్రమాలు అంటుంటే నాకు ఎందుకో చెప్పారు. అసలు పుట్టేది గిట్టేది ఒంటరిగా లేనప్పుడు ఈ ప్రపంచమే పెద్ద శరణాలయం. అందుకే నా సంస్థ పేరు సన్నిధి. నిజంగా అదే సన్నిధే. అనుభవం, వయసు, జ్ఞానాలతో నిన్న తలపండిన కర్తల సన్నిధి. తెలుసుకోలేదు కానీ భావితరాలకు సన్నిధి ఆ సన్నిధి. అవును, ఒక్కడే. ఆనాడు సైకిల్ మీద సరుకు వేసుకుని 3 రాత్రులు కలిగింది ఏ ఒక్కడే. అంచెలంచెలుగా వ్యాపారాన్ని పెంచి పెద్ద చేసింది ఏ ఒక్కడే. ఇవాళ విదేశాలకు కూడా సప్లై చేసే స్థాయిని చేర్చా. ఏమంటారు? చిన్న మాట. నా మాటకి విలువ లేని చోట నాకు విలువ లేదు. అందుకే అన్నిటినీ అయిన వాళ్ళకు వారసులకు వదిలేసి మళ్ళీ ఒంటరి పొరుగు తెలుసుకున్నాయి. ప్రశాంతంగా ఉందండి. అప్పుడు అన్నీ ఉన్నా ఏదో తెలియని అశాంతి, ఆందోళన, భయం. మరి ఇప్పుడు
ఏమీ లేకపోయినా ఏదో తృప్తి ప్రశాంతత. ఇలా ఫోన్లో కాకుండా తిరిగే కలుగుతాం సార్. ఓకేనా? ఓకే సార్. వచ్చావా సార్? అవును, నీ పేరేంటి అన్నావు? చైతన్య. బాగా ఏంటి నా పేరే? కాదు, నీ ఆలోచన ధోరణి. అసలు నీకేమైనా పట్టిందా? ఈ అప్లికేషన్ చూశాక ప్రపంచంలో ఎవరైనా ఇంకా ఎంత తెలుగు తక్కువ ఉన్నారనిపించింది. నిజం చెప్పద్దు, మా కమిటీ వాళ్ళైతే పొట్ట చక్కగా నెమ్మరేద్దాము. ఇంత పిచ్చి ఆలోచన చేస్తుంది. నాది పిచ్చి ఆలోచన కాదా? ఎవరైనా అవసరం తీరిన వాటిని, అవసరం లేని వాటిని రోడ్డుపైకి విసిరేస్తారు తెలివిగా. నువ్వేంటయ్యా పారేసిన వాటిని వదిలేసిన వాటిని ఇంటికి తెచ్చుకుంటానంటావు. మీరు మాట్లాడుతుంది వస్తువుల గురించి. నీకు అంతగా పెంచుకోవాలంటే కుక్కలు పెంచుకో, వాటాడిస్తుంది, ఇంటికి కాపలా కాస్తుంది. లేదు పిల్లులు పెంచుకో, ఎరుకలు నీ ఇంట్లో నుంచి పరా. అదే మీరు చెప్తోంది జంతువుల గురించి అంటావు, అవి పనికొస్తాయి. కానీ పాలిచ్చింది కదా అని ఒట్టిపోయిన గొడ్డులో రెక్కలెదిగిన ముసలాలను ఎన్నాళ్ళు ఉంచుకుంటాం. ఏం చేసుకుంటాం? ఏం చేసుకోవాలి? పూజించాలి. చూడండి, మనకి జన్మనిచ్చి మనం ఇంత వాడవడానికి కారకులైన వాళ్ళను పూజించాలి కూడా తప్ప సార్. తప్పని తెలిసినా తప్పడం లేదంటూ తప్పించు తిరుగుతున్న వాళ్ళు కోరుతున్నాడయ్యా. కావచ్చు, ఆ తప్పును సరిదిద్దాలని కూడా తప్పు కాదుగా. కాకపోవచ్చు, కానీ అది అంత తేలిక కాదు. చూడు, ఆశలు, ఆశయాలు, ఊహలు, ఉద్దేశాలు, ఉపన్యాసాలు బాగుంటాయి, చప్పగా వస్తాయి. కానీ ఆచరణకు చప్పగా ఉంటాయి. అది సాధ్యం కాదు. అసాధ్యం మాత్రం కాదుగా. ఏమిటి? ఏమిటయ్యా సాధ్యం? ఉమ్మటికి నీ వల్ల కాదు. అనుభవంగా చెప్తున్నా, మీరు ఎవరే మార్చుకో. ముందు మీకున్న అభ్యంతరాలు ఏంటో చెప్పండి. ఎలా చెప్పాలి? ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? నువ్వు ఆ పరుగులు మొయ్యలేవు. మోస్తేనే కదా తెలిసేది. అది తెలుసుకున్నాక ఆ మోయాల్సిన వాళ్ళు వదిలేసింది. వాటిని చెప్పండి ఉమ్మను భయం ఎక్కువ. కష్టం వచ్చిన ఏడవటానికి కన్నీళ్ళు కూడా మిలుచుకొని పిచ్చోడు. ప్రేమ, విశ్వాసం, నమ్మకం, మమకారాలను పదాలను నమ్ముకొని ఒళ్ళు గుల్ల చేసుకున్న అమాయకుతో మోసపోయిన వాళ్ళకి వాళ్ళకి ఏమాత్రం కష్టం కలిగిన కలగదు కలగదు. ఈ వయసు అంతా 35 ఎంత అయిందా? ఇంకా లేదండి. చేసుకోవా? చేసుకోవాలిగా ముందుగా మిమ్మల్ని కలిసింది. ఆస్తి, అందరూ, చదువు, ఉద్యోగం ఎన్ని ఉంది. మీరు చెప్పినవన్నీ సున్నారు. దాని ముందు ఒకటి చేరితే దీనికి విలువ. ఆ ఒకటి కోసమే ఏమిటో అంత విలువైన ఆ ఒకటి కుటుంబం. నా అనుకునే నా ఇంటి పెళ్ళైతే వచ్చేది కుటుంబమే కావచ్చు. భార్య బిడ్డతో ఏర్పడేది మాత్రమే కుటుంబం కాదండి. బాబాయ్, పిన్ని, బామ్మ, తాతయ్య అది బంధాలుగా బంధనాలుగా బరువులుగా భావించుకుంటూ బాధ్యత అనుకుంటే బంధం అందంగా ఆనందం. సన్నిధి నుంచి నువ్వు తెచ్చుకోవాలనుకుంటే పసివాడ కథలు వాడుకోవడానికి ఆలోచించాలి. ముసలోడు లెక్కల దగ్గర ముసలోడు వైద్యం చేద్దాం. కాళ్ళ నొప్పులు, పెద్ద నొప్పులు అంటారు. సేవ చేసే బాధ్యత దొరికిందనుకుంటారు. వేసిన ప్రశ్నలు వేస్తారు, చెప్పిన మాట చెబుతారు, విసిగిస్తారు, చాలా సహనంతో సమాధానం చెప్తారు. కోపం చాలా ఎక్కువ. ఏ క్షణాల మనసులు పెడతారో ఎప్పుడు ఎలా ఉంటుందో. మాటలు చెప్పినంత తేలిక కాదు. మాటలు చెప్పినంత తేలిక కాదు. మందులు, వైద్యం, ఓటలు కావాలి. గట్టే ఉంచారు. ఏమాత్రం ఉంచావే? 20 లక్షలు సాదా. దాని మీద వచ్చే ఆదాయంతో వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. నెలకు 1 లక్ష. దాంట్లో 4 వంతు వాళ్ళ కోసమే దాస్తారు. దాస్తాం. ఇప్పుడంటే ఒంటిగాడి కంటే సరిపోయింది. నేను పొద్దునొచ్చి నీ గళ్ళ ముద్దుకోమంటే అడ్డుపడితే ఆ అవకాశమే ఉండదు. ఏమిటి అర్థం కాలేదు. ఎందుకంటే ఈ 3 అంతస్తుల బిల్డింగ్ నా స్వాధ్యత. నా ఇంటికి వచ్చే పెద్ద పేరిట పై అంతస్తుని, కింద అంతస్తుని ముందుగానే రాసి రిజిస్టర్ చేస్తాను. ఒకవేళ జరిగితే పై భాగాన్ని అద్దెకిచ్చి ఆ డబ్బులు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. నిజంగా నీకేమైనా పిచ్చా? ఎందుకయ్యా? ఎందుకోసం అర్థం చేస్తున్నది? ఎందుకని చెప్తే మీకు ఎలా అర్థమవుతుంది సార్? నాలాంటి వాడి బాధ మీకు ఎలా తెలుస్తుంది? మీకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలాంటి బంధాలన్నీ తెలుసు. కానీ నాకు ఏమీ తెలియదు. ఎందుకంటే నేను అన్నాను, ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టానో ఇప్పటికీ తెలియదు. ఏ అమ్మ దయతచ్చిందో, ఏ అయ్య కరుణించాడో, రోడ్డు పక్కన పడున్న నన్ను తీసుకెళ్లి అనాథ శరణాలయంలో చూశాను. అంతా వాళ్ళు మాలో మేమే అన్న తమ్ముళ్ళతో వరుసలు పెట్టుకుంటూ పుచ్చుకునేవాళ్ళం. ఏదో తెలియని అసంతృప్తి. జీవితంలో కసిగా పెరిగాను, కసిగా చదివాను. 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే నా ఆనందాన్ని పంచుకోవడానికి నాకంటూ ఒక్కడు కూడా లేదు. ఆ బాధతో నేను ఏడుస్తుంటే నా కన్నీళ్లు తుడవడానికి నాకంటూ ఒక్క చెయ్యి కూడా లేదు. ఆ రోజే నిర్ణయించుకున్నాను, జీవితంలో నాకంటూ ఒక పెద్ద దిక్కును ఏర్పరచుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలి అని. అందుకే మిమ్మల్ని కలిశాను. దయచేసి నిస్వార్థంగా నా కోరికలు ప్లీజ్.
నీ ఆవేదనలో నిజాయితీ కనబడుతుంది. సరే, అలా బయట నిలబడ్డారు, లోపలేరండి. తలుపులు తెరిచే ఉంటాడుగా. ఏంటన్నా పేర్లా కాదయ్యా, పనిలో ఉంటారు వీళ్ళు వాళ్ళే. వీళ్ళేనా? ఏమిటి ఒకళ్ళ నడితే ఇద్దరు తెచ్చలేదని చూస్తున్నావా? ఒకటి కొంచెం ఒక స్త్రీలంటే స్పెషల్ ఆఫర్స్ లేదు కానీ వీళ్ళు పరిచయం చేస్తున్నారు. ఈయన పేరు లక్ష్మీనారాయణ కాదు, లక్ష్మీనారాయణ. ఇక ఆయన సుభద్రమాటాలు తగిలించకపోతే వదిలి. నమస్కారం అండి. మీ నమస్కారం సరిపడతా ఏమిటి? అయ్యో అలా లేదు, కూర్చోండి, ఇప్పుడే వస్తాను. అలాగే చెప్పాడుగా, కూర్చోండి. ఎంత మాట ఏముందా? అయితే నిలబడండి, చెప్తాం. అందుకేగా మీరు పద అన్నారు, నేను సరే అన్నాను. అంతేగాని ఎక్కడికని కానీ ఎందుకని కానీ అడిగాను. ఎన్ని చూసుకుంటారు, ఎంతమంది చూసుకుంటారు? తెలుసు, అదే నా భయం. దయచేసి మీరు మన సన్నిధి పరువు కాపాడు. అయ్యా, ఆ విషయం మీరు అంతగా చెప్పాలా? ఆ విషయం నాకు వదిలేయండి, వదిలేయండి. ఆవిడ గారికే వదిలేయండి. రండి, నోట్ నుంచి మాట వచ్చిందంటే కాదు, గట్టి బాగా గట్టి ముట్టు మీద మాట వచ్చాను. ఇంకా ఏమన్నాది? మీకు కావాల్సింది మీకు నచ్చింది. ఇదిగో నీకు కావాల్సింది చెప్పారుగా. లక్ష్మీనారాయణ గారని మంచివాడు, బాధ్యతల బరువు మోసి మోసి అలసిపోయిన వాడు, సన్నిధులు అందరికీ తలలో నాలుగు లాంటి వాళ్ళంటే నమ్మాలి. నేనేమన్నానండి? ఏమన్నాను? బయట పనైనా రోడ్డు పనైనా సన్నిధి పనైనా ఒక్కటేమిటి? నారాయణ 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 అన్ని ఆయన చేసిందే కదండి జరిగేది. ఆయన ఎంత చేసినా ఎన్ని చేసినా సన్నిధులు అందరికీ అన్నం పెట్టి ఆకలి తీసుకొచ్చి ఇదే కదమ్మా. అవునండి, గొప్ప గొప్ప గొప్ప. నేను ఎంతమందిని చూశాను కానీ ఇట్లాంటి వంట విండి నేను ఎక్కడ చూడలేదండి. ఆవిడ చేతి తినే ఎలా ఉన్నా ఆ చైతన్య నువ్వు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే చెప్పండి. ఇప్పటికే 2 సార్లు స్ట్రోక్ వచ్చిన మనిషి. ఒకసారి SUS అని కారణమైతే, రెండోసారి SOS అని కారణమైతే, మూడోసారి ఒక కారణం కాదు. మీకు జబ్బు గురించి మాత్రమే చెప్పారు, వడ్డాన్ని గురించి మెడకేసుకుని పక్కడి గురించి చెప్పలేదు. అందుకే నీకు ముందుగా వచ్చింది. నాకేం సార్? చైతన్య సార్ షీట్లో ఆమె రోజు అన్ని వివరంగా రాసుకుంటారు. అన్నం తిన్నా తినకపోయినా పర్వాలేదు కానీ ఏళ్ళకి క్రమం తప్పకుండా ఈ మందులు మాత్రం వాడుతూ ఉండాలి. అలాగే వారానికి సరిపడా ఒకేసారి తగ్గించు. అలాగే చూడండి, మీరు వారం రోజుల పాటు ఇక్కడే ఇతరులతో ఉంటారు. మీకు ఎటువంటి అవసరం వచ్చినా మొహమాట కాకుండా అక్కడ అడగండి. ఇప్పుడు అది అడగండి. అందించే కూర్చి నాది. అందుకే డీకంపోజిషన్ ఇస్తారు. ఈ వారం రోజులు పరిశీలించుకో. ఇద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. ఇకపోతే విషయాలు మీకు ముందుగా వివరించి చెప్పనందుకు నన్ను బంధించండి. చెప్పకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. అసలు గత మనిషి వస్తాడో రాదో అన్న అపనమ్మకమే. ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే నాకు ఫోన్ చేయండి. అరగంటలో నేను ఉన్నట్ట చైతన్య వాళ్ళకు నువ్వు నీకు వాళ్ళు నచ్చాలి అనుకుంటే సరిపోదు. మాకు నచ్చాలి, మనకు నచ్చిన జనం నచ్చాలి. అది 7వ రోజు నాకు. ఆ రోజు నేను మళ్ళీ వస్తా. మీకు నచ్చిన వాళ్ళు వదిలేసి ఆ 2 వ్యక్తులు తిరిగి నేను ఎందుకంటే నీ క్యాష్ కోసం. ఓకే, అవ్వదా? ఏమ్మా చెప్పింది మీరు అంతగా చెప్పాలా? మీ అంతటి వారు సరే, ఎందుకు తెచ్చారో ఎందుకు అప్పగించారో మాకెందుకు. అటువంటి వారం రోజులు సన్నిధిలో ఇబ్బంది అవుతుంది. అంతే అంతే అంతే. ఆ విషయాలు నేను చూసుకుంటాను. నారాయణ గారు వీళ్ళొస్తా, జాగ్రత్త. అయ్యా, సన్నిధిలో మన వాళ్ళందరినీ అడిగానని చెప్ప. నేను ఇప్పుడే వస్తాను.
వేదో బతుకని ఎంత చులకనైపోయింది, ఎంత చులకనైపోయింది. ఏమైందో ఏమైందో నీకెలా తెలుస్తుంది ఆడదానివి? మొత్తం మా చెల్లెలు పోలీసుల్లో ఉన్నావని ఊరుకుంటున్నా. నువ్వు మాటకు మాట ఎందుకు చెప్పమాట? చెప్తే ఏమంటావన్నయ్యా? చిల్లెత్తుకు వస్తుంది. సర్లే విషయం చెప్పకుండా ఈ చిరుగులేటంట. ఎంత చులకనా, ఎంత ధైర్యం! ఎవరికి? ఎవరికే? మనం ఇక్కడ తెచ్చినోడికి పిలిపించుకున్నోడికి మనం అడిగాడా? మనతో మాట్లాడాడా? మన ఇష్టం కలుపుకున్నాడా? మనకి ఏమన్నా అంగట్లో బొమ్మలు ఎవరు కావచ్చు వచ్చినప్పుడు వాళ్ళు కొనుక్కోవడానికి మోతీలాగా రోడ్డు మీద పడేయటానికి అది అడిగితే మాత్రం దీనికి మాత్రం తెలివి ఉండక్కర్రా. ప్రజల్లో మనం పంపించేసేదివేనా? వారం రోజులు వీడు నాకు పరీక్షలు పెడతాడా? చూపిస్తా ఏమంటే ఏంటో చూపిస్తా. ఎంతమంది ఉందో లేదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఎందుకయ్యా అంత కోపం? ఊరికే వచ్చేస్తుందే దగ్గర పడ్డా. ఇంకా ఎవరిని చూపిస్తా? ఏయ్యా అని తిప్పొచ్చావా? అమ్మకి పట్టు వసగలుగుతాడు కోపం పిచ్చి. అలాగే ఆటో దాకా పోయి వచ్చావా, ఇంటికి ఏడు దాకా పోయి తిప్పొచ్చావా? లేదండి, ఆటో దగ్గర వెళ్ళి దగ్గర ఎక్కించి మరీ వచ్చాను. ఏ మర్యాద, ఏ మర్యాద! మందినట్టే ఉంది ఈయన మర్యాద. ఏమైందండి? ఏమైందా? అసలు నాకు తెలియక అడుగుతాను. ముగ్గురు మనుషులు ఏప శత్రులాగా ఎదురుగా నిలబడుతుంటే ఒక్క మనిషి కాఫీ తాగుతాలో ఏం చేస్తాం అంటే మేము అంత వేద వాళ్ళ ఇలాంటి సంగతే ప్రతి మనం అడగాలి, కాదు కాదు అడుక్కోవాలి. లేదండి, క్లాస్ ఎన్నిసార్లు తిరుగుతాడో. ప్రాణాలకన్నా అయినా ఇద్దరు ఉంటే ఒక గ్లాస్ ఎడతావుతారు అనుకున్నాను. ఇంకో గ్లాస్ తెస్తారు. అది బాటిల్ అవి మోత్ని నువ్వు కాఫీ తాగుతావా? అలవాట్లేదు. కొన్ని టీ ఎప్పుడన్నా, అది కూడా గ్రీన్ టీ తాగుతాను ఆరోగ్యం కోసం. నాకు తెలియక అడుగుతాను. పిచ్చాలు బద్దలు దీన్ని కూల్ డ్రింకుల దాకా ఆరోగ్యం జరగొట్టుకుంటూ గ్రీన్ టీ మొత్తక బియ్యంతో మాట్లాడతారైతే మీకు చెప్తారు. ఇంత పెద్ద చావు వచ్చి పడిందే. రోజుకు 2-3 సార్లు టీ పడందే మనకి ఏ పని జరగదే. అదెంత పని? అదెంత పని, ఇదెంత పని నువ్వు ఇక్కడ ఉంటే నా పని అయిపోతుంది. ఏం కావాలో చెప్పండి. అయ్యో మందులయ్యా మందులు. బీచ్ చివరిలో మెడికల్ షాప్ ఉంది, 10 నిమిషాలు తీసుకొస్తాను. నాకు ఈ మధ్య నాకు అరుగుదల బాగా తగ్గిందయ్యా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ, పైగా షుగరు. నాకు టాబ్లెట్లు కావాలి. అవి టాబ్లెట్లు ముందు తెచ్చి అవి తర్వాత తెస్తాను. రెండు ఒకేసారి తెస్తాను. ఇద్దరు ఒకేసారి తీసుకొస్తాను. ఏం కావాలి చెప్పండి. నాకు మాత్రం ఏం తెలుసు, ఆ జగన్నాథ్ గారు ఫోన్ చేశాను. అలాగే టాబ్లెట్లు తెస్తావు బాగా, కానీ పరగట్టుతో ఎట్లా మీకు చావు ఎదుటి ఏం తెమ్మంటారు? ఇడ్లీ, దోశ, వడ అవన్నీ తెస్తావా? ఇల్లే చావాలి ఉల్లి ఏమయ్యో సార్, ఆవిడ సంగతి కనుక్కున్నావు బాగానే ఉంది. నా సంగతి ఏంటి చెప్పండి సార్. మీకు కూడా తీసుకొస్తాను చెప్పండి. ఏంటి తీసుకొచ్చేది? ఇందాకనికి తెస్తాను ఇక్కడ కాలు కానీ వెళ్ళేది ఎప్పుడు తెచ్చేది అంటాను. పొమ్మని చెప్పకుండా పొగ పెట్టడం ఎంతమందిని చూడలేదు. ఏదడిగినా బయటికి వెళ్ళి తెస్తాను అంటున్నాను. భోజనం సంగతి రైస్ అది ఇంట్లోనే ఉడతానండి. బీచ్ చివరిలో కర్రీ పాయింట్ ఉంది, కర్రీస్ అక్కడ తీసుకొస్తాను. బయట తిండి మనకు పైసా అవుదా? ఏమండి, మీకు ఒక్కరోజుకి సర్దుకోండి. రేపటి నుంచి లేదండి, నాకు ఇంకా పెళ్లి కాదు. చేసుకోలేదు. ఇంక ముందు కూడా చేసుకోవా? అంతే. చేసుకోబోయే ముందు మీలాంటి అర్థమైంది, బాగా అర్థమైంది. ఎందుకు తెచ్చావని ఇందాకటి ఆలోచిస్తాను. తెలిసింది పునాదికి ముందుగా ప్లాన్. మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆలోచించడం కాదు, నిజం కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం. ఎంతమందిని చూడలేదు. నీకు పెళ్ళి రేపో మాపో పిల్లలు చూస్తే ఇంట్లో ఊరికం చేయడానికి మనుషులు కావచ్చు. ఈ సంవత్సరాన్ని సరుకులు తెచ్చి పెట్టడానికి, ఇంట్లో కాలు కూరలు నాలుగు తేవడానికి, నీ పిల్లల్ని స్కూల్లో దించడానికి, నీ ఇంటికి కాపులా కాయటానికి. ఇందుకేగా మీకు మసవాళ్ళతో అవసరం. జీతం అడిగే అవకాశం లేని వాక్యం లేక మీకు కావాల్సింది.
అటువంటి నమ్మకం నా మీద ఏమైనా పెట్టుకుంటున్నామేమో. కుదరదు, ఖచ్చితంగా కుదరదు. 600 నా వల్ల మీ కొరికే లాభం ఏముందో ఆలోచించుకో. అంటే చేసుకోబోయే ముందు మీలాంటి పెద్దవాడు తోడు చేసుకున్న తర్వాత చేసుకుందామని. ఎందుకు అవుతున్నారు? పెళ్లి కాకముందే నెట్టేసిన వాళ్ళని చూసాం, పెళ్లి అయ్యాక గెట్టేసిన వాళ్ళని చూసాం. కొత్త రకంగా ఉంటాను. మీరు పొరపడుతున్నారు. పొరపాటే పడ్డా, కానీ ఆ పొరపాట్లు అలవాటుగా చేసుకుని పదే పదే బోల్తా పడితే మెరుదాన్ని మాత్రం కాదు. లక్ష్మీనారాయణ గారు, జగన్నాథన్ గారు వాళ్ళని ఇక్కడికి ఎందుకు తెచ్చారని నాకు బాగా అర్థమైందండి. ఆడదండి కదా, ఈయన గారి పెళ్ళం గారు వచ్చేసరికి వీళ్ళు శుభ్రంగా పెట్టడానికి, వీళ్ళకి వంట చేయడానికి, వీళ్ళకి తినకచ్చాలు కలగడానికి, మీరన్నట్టు ఈయన గారికి పిల్లలు పుడితే వాళ్ళ ముట్లు కలగడానికి, పెయింట్ కూడా ఉతకడానికి ఆడదైతే అనువుగా ఉంటుందని నన్ను తెచ్చింటారు. అయ్యా, మీ అమ్మ ఎక్కడ ఉంటుంది? కదా మరి తెలీదండి. నాన్న మాట్లాడమే లేదా పోయాడా? గాలికి పుట్టావా? గాలికే పుట్టాను, గాలికే పెరిగాను. భవిష్యత్తులో ఏ గాలికి కొట్టుకోకుండా ఉండాలని కుటుంబంలో పట్టుకొమ్మ కోసం పాకులాడుతున్నాను, వెతుకులాడుతున్నాను. అంగంతో అన్నీ ఉన్నాయి, అర్థంతో శని. మరి ఎందుకు ఈ ఇల్లు నాదేనండి. ఈ మూడొంతస్తుల మేడ ఇదే నాదేనండి. నాది అనటకన్నా మనది అనుకోండి, ఇంకా చెప్పాలంటే మీది అనుకోండి. చూడండి, నేను మిమ్మల్ని ఇక్కడికి పనివాళ్ళుగా తీసుకురాలేదు, పెద్దవాళ్ళుగా తీసుకొచ్చాను. క్షమించండి, మాటల్లో పడి మీ తిండి విషయం మర్చిపోయాను. 10 నిమిషాలు అనౌన్స్ చేస్తాను. ఇదిగో అబ్బాయి, పెన్షన్ కోసం గవర్నమెంట్ ఆఫీస్ ముందు నిలబడ్డట్టు ఇక్కడ ఎంతసేపు చావాలి? ఉండేది ఎక్కడ? ఒక పని చేయి, మీరు ఈ గదిలో ఉండండి, ఇక్కడ ఏసీ కూడా ఉంది. వచ్చాను, ఏసీ నాకు బండి పోనీ ఈ గదిలో ఉండండి, ఇక్కడ పోవు. సర్లే, మొత్తుకొని వస్తాను. ఏం చేస్తాను? అన్నిట్లోనూ ఆదాల్లోకి వస్తుంది. ఫస్ట్ ఆఫర్ ఆమెకి ఇస్తుంది. ఏం చేస్తాను? ఏదో రకంగా ఏసీ గదిలో అడ్జస్ట్ అవుతాను. తెల్లారింది అట్ట కాలుగా పిల్లలు తిరగకపోతే ఇంకా పడుకోవచ్చుగా. నా బాధ నీకేం తెలుసు? కడుపులో మంట పొద్దుటే వేళ కింద కడుపులో పడకపోతే మండుతుందని అవసరంగా తెలీదు. ఏ టైం ఎలా ఉంటుందని మన జాగ్రత్తలో మనం ఉండాలి. చెప్పడానికే ఏంటైతే చెప్పొచ్చు. ఏమయ్యా పెద్ద మనిషి, నాకు చెప్పబెట్టకుండా ఎక్కడికి తెచ్చావు? ఇంట్లో రోగిస్తూ వారిని చూస్తున్నాడు, ఒకడు ఉన్నాడు. నీకు ఇప్పుడు ఏమైనా ఉందా? ఏ బిస్కెట్లో పాలో పెట్టి తెచ్చా తిని తెచ్చావాడిగా. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టు? ఏట్లోకి తెచ్చావో ఎవరికి తెలుసు? అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. ఏంటి చేశాడు నా పోతా? అట్లా అనకులే. ఏ ఏట్లోకి పోయినా సాపాట్లోకి ఏ లోటు లేకుండా చూసుకుంటాడుగా. ఎన్ని చేస్తే ఎవరికి కావాలి సమయానికి తోటప్పుడు పోయేవాడికి తెలుస్తుందా బాధ? బాగా మండుతుందా? కాక నేనేమన్నా తమాషా పోతూ అంటాడబ్బా. నాకు తెలుసు ఈ రోజు నా చావు ఇక్కడే రాసిపెట్టాను. అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. 12 అయ్యేసరికి భోజనం సిద్ధం చేస్తుంటే అన్నింటి మనుషులకి ఏమీ తెలియలేదు. చెప్పడానికి ఇదేనా సమయం? తిన్నట్లేడు, అతని కోసం ఉంచి అట్లాగే ఉండిపోయింది. నెమ్మది 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 ఏంటి వారం రోజులుగా అన్నం ముఖం చూడని వాళ్ళగా ఆవుగా తింటున్నాడు. ఏంటో చూస్తున్నావా?
క్షణంలో నరకం చూసి వచ్చినట్టు అయింది. బతికించావమ్మా, ప్రాణం పోసావు. నోరు చేసుకుని పెద్ద పెద్దగా మాట్లాడే మనుషుల్లో మమకారం కూడా గోదారంత గొప్పదిగా పెద్దదిగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు చూడడానికి మా చెల్లెలాగానే కనిపిస్తావు, కానీ అన్నం పెట్టేటప్పుడు మటుకు మా అమ్మలా చూపిస్తావు. మా అమ్మ అంటే ఆకలితో అల్లాడిపోయే మాకు అప్పటికప్పుడు ఉన్న దాంట్లో ఏదో ఒకటి కలిపి తినిపించావు. ఏం మంత్రం వేసేదయ్యావు, ఆకలి అమాంతం ఎగిరిపోయేది. అవును, నా ఆకలి తీర్చో బాగానే ఉంది. మరి నీ సంగతి ఏంటి? అబ్బాయి కూడా వస్తాడుగా, తర్వాత తింటాను. వాడు వెయ్యుళ్ళ పూజారిలా ఉన్నాడు. అయినా అయ్యవారు వచ్చేదాకా అమావాస్య అవుతుందా? నువ్వు మాత్రం ఏమైనా మామూలు మనిషిగా పెందలాగా ట్యాబ్లెట్స్ వేసుకోవద్దు. ఉండు, ఎవరి ఏదో మనం పట్టుకోస్తాను. వద్దులే, సరుకులన్నీ తెచ్చాడుగా, ఇంట్లో ఏదో ఒకటి చేసేస్తాను. ఇక్కడ కూడా ప్రతి దానికి నువ్వే బయటకు వెళ్ళాలా? వద్దు. ఒక్క మాట చెప్పు. ఈ రోజు నుంచి నేను నిన్ను అమ్మా సుభద్రమ్మ అని పిలుస్తాను. నీకు ఇష్టం లేకపోయినా సరే నీలో మా చెల్లెల్ని చూసుకుంటా అలాగే అన్నయ్య. నీ కొడుకు గుర్తుకొచ్చాడా? అమ్మా, నోరారా అన్నయ్య అనిపించావు కనుక నువ్వేమనుకున్నట్టు ఒక మాట అడగన్నయ్య. నీకు నీ బిడ్డకు ఏమిటమ్మా సమస్య? సమస్య నాకే సమస్య లేదన్నయ్య. ఈ లోకంలో ఏ తల్లికి బిడ్డ సమస్య కాదు, కానీ బిడ్డలకి తల్లి సమస్య. బిడ్డల సమస్యలకి తల్లి పరిష్కారంలా నిలబడుతుందే కానీ సమస్యలా ఎప్పుడూ మిగిలిపోతుంది. ఒకసారి మాట్లాడాలనిపిస్తుందా వాడితో? ఒక్కసారి ఏంటన్నయ్యా, ఈ 4 ఏళ్లలో ఎన్ని లక్షల సార్లు అనిపించకుండా అది ప్రయోజనం ఉండదని, ఇచ్చిన మాట తప్పకూడదని మనసు హెచ్చరిస్తూనే వాడు కడుపున పడ్డ 6 నెలలకే తండ్రిని మింగిన నష్ట జాతకులను అయిన వాళ్ళందరూ శాపరార్థాలు పెడుతుంటే ఆ శాపాలు బిడ్డ ఎదుగుదలకు ఎక్కడ అడ్డవుతాయని భయపడి అయిన వాళ్ళందరినీ కాని వాళ్ళని చేసుకొని వాళ్ళతో బంధాన్ని సంబంధాన్ని తెచ్చుకొని చంటి బిడ్డని చక్కరెచ్చుకొని ఒంటరిగా బ్రతుకుని మొదలుపెట్టాను. ఎంత అందంగా ఉండేవాడు తెలుసా? ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు. అందుకే ఆనందాన్ని పేరు పెట్టాను. జీవితంలో వాడు ఆనందంగా గడపాలని, ఆ ఆనందం నాకు పంచాలని, పంచుతాడని పెద్ద చేసి చదివించాను. పెద్ద చదువులమ్మా అన్నాడు. అక్కడికి మరింత కష్టపడ్డా. వాడి చదువైపోయింది, ఎవరెవరో స్నేహితురాలు పిలిచి తెచ్చేవాడు అన్నయ్య. అమ్మా వాళ్ళ కవిష్టం, అమ్మా ఇలా తిరిగిస్తాం అంటే వాడి ఇష్టాలన్నీ తీర్చుకునేవాడు. చాకరీ చేసి చేసి అడిగిపోయిన ఎముకల గురించి కానీ తిరిగి పడిన నడుము గురించి కానీ వాడికి ఏమాత్రం పక్కలేదు. అందుకే కాబట్టి ఆ భగవంతుడు మెడకు పట్టడా నడుముకు పట్టాడో ఎందుకు
జరిగిందని అలా చెప్తాను. ఆ మాటని ఇంకా ఎలా బ్రతుకున్నాను, ఎందుకు బ్రతుకున్నాను ఇప్పటికీ అర్థం కావచ్చు. ఉడికి ఉద్యోగం వచ్చి ఏడాది ఎప్పుడు పెళ్లి సంబంధం గురించి మాట్లాడినా ఏవేవో సాకులు చెప్పేవాడు. ఈ వయసు వాళ్ళంతా పెళ్లిని చేసుకుని పిల్ల పాపంతో సుఖంగా ఉన్నారు. నీకెందుకురా ఈ కర్మ? నీ పెళ్లికి ఏంట్రా అడ్డు? చాలా ప్రశాంతంగా నా పెళ్లికి నువ్వే చచ్చిపోమంటావా బ్రతికి తీరాల్సిందే. బ్రతకాల్సిందే అంటూ నన్ను సన్నిధిలో వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు మంచితనన్న తేలిక నాకెందుకు మలుపుకున్నావు? ఒక్కసారి మాట్లాడతావా వాడితో? తొమ్మిది 8 4 9 సుఖం చెప్పాలి. ఆ మాటలు కలుస్తా ఉన్న నమ్మకం నాకు లేదన్నా. అమ్మా అమ్మా అంటూ ఆనంద్ సన్నిధికి వచ్చినప్పుడు నీకోసం నీ కూడా ఎదురు చూస్తుంది. ఇంటి కదా అన్నా అమ్మా నువ్వు లేకపోతే నీ మనవడు మనవరాలు అన్నం తిన్నది మానం చేస్తున్నారు. ఇంటికి ఆనందం మాటలు వినరాని ఏదైనా మహానుభావుడు అన్నట్టు మాయామేయ జగం నిత్యమది సంభావించి మోహం అనవసరంగా నీకు గతాన్ని గుర్తు చేశారు. మానిపోతున్న పూలు మళ్ళీ రేపిన పాప నన్ను క్షమించమ్మా. నీకు ఆరోగ్యం ఈ రోజులు వాటా వాటి ఏమి అవసరం అయితే నేను చేసి పెడతాను. మనం ఇక్కడికి వచ్చి 4 రోజులు కలిసి ఈ రోజు కూడా కలిసి 5వ రోజు కూడా అయిపోతుంది. ఇంకెంత మళ్ళీ మనం ఈ పాపలో కలిసి సన్నిధికి పోతాం. అయ్యో మీరు తినేసారా? మీకోసం ఇడ్లీ తీసుకొచ్చానండి. ఆవిడ ఎక్కువ అదేంటండి ఆవిడ అలా ఉన్నారు? ఎలా ఉన్నారు అంటే ఏదో బాధగా దిగులుగా ఏడుస్తున్నట్టున్నారండి. అవును
ఏడుగా దిక్కే వస్తుంది. జరిగిందంతా కళ్ళ ముందు గుర్తుకొస్తుంటే ఒక్క తిప్పుకోలేకపోతుంది. ఉక్కిరి బిక్కిరి జరిగిపోయిన విషయాలు తవ్వుకోవడం దేనికండి? తవ్వుకోక ఏం చేస్తుందయ్యా? గతమంతా చేయడంతో అంత మిగిలిపోతుంది. ఏం చేయగలదు? ఎలా మర్చిపోగలదు? అసలు ఏంటయ్యా తల్లి చేసిందో? కళ్ళ ముందే వెళ్ళిపోయినా కన్న బిడ్డ ఆనందం కోసం జీవితం అంతా త్యాగం చేసిందే తల్లి. తల్లి అర్థమైపోయిందా? సుఖానికి సంతోషానికి తల్లిదండ్రులు అడ్డంకాలు ఉంటుంది. నా కొడుకుని అడ్డంగా నరికేయాలి. భవిష్యత్తులో తన సుఖానికి సంతోషానికి బిడ్డ అర్థమవుతాడేమోనని ఆనాడే భావించడానికి మీద పెళ్లి చేసుకుని ఉంటే వాళ్ళు వీడి కట్టేసి ఎక్కడ ఉండేవాడు, ఎలా ఉండేవాడు? అసలు వాడికి మొదలగా ఉంటుందా అటువంటి తల్లిని? బయట సన్నిధి గేటు మాత్రం చేస్తారు. తన బిడ్డే వచ్చేటేమోనని ఆశగా ఎదురు చూసే పిచ్చి తల్లి. ఆ పిచ్చి తల్లిని చేర్పిస్తారా? ఇలాంటి తల్లికి అలాంటి కొడుకు. అందుకే అన్ని చోట్ల వృద్ధాశ్రమాలు వేస్తున్నాయి. వృద్ధాశ్రమాలు ఏ మీరు కాదా ఒకనానికి వద్దులు? ఏమన్నా గొప్ప అనుకుంటున్నావా? మీ సుఖానికి సంతోషానికి మమ్మల్ని అడ్డుకోవడానికి మీరు వృద్ధాశ్రమాలకు దాన్ని వేసుకుంటున్నారు. అంతేకాని మీలో ఎవరైనా ఏ ఒక్కరైనా పక్కన ఉండటానికి వాళ్ళకి ఇష్టం ఉందో లేదో కనుక్కుంటున్నారా? అలాగే ఎందుకు ఈ సంగతి అయితే నువ్వు అనాథమై నీకు అమ్మ నాన్న దిక్కు ముక్కు ఎవరూ లేరు. నీకు కుటుంబం కావాలనుకున్నావు. అందుకు మమ్మల్ని కోరుకున్నావు. కోరుకున్న వాడిని మమ్మల్ని కలిసావా? మాతో మాట్లాడావా? మా అంగీకారం తీసుకున్నావా? చిన్నగా సన్నిధికి వచ్చావు. జగన్నాథం గారితో మాట్లాడుకున్నావు. చిన్నగా మమ్మల్ని అంటే మీ స్థానం నువ్వు నెరవేర్చుకున్నావు. మా ఇష్టాలపై వచ్చి సంపద లేదు. ఇట్లాగే తెచ్చిపోయింది. మీ ఇష్టాలు తీరాలంటే మా ఇష్టాలు చంపుకోవాలి. చంపుకున్నాం, చంపుకుంటున్నాం, చంపుకుంటూనే ఉంటాం. తల్లిదండ్రులను సుఖా విధాతరాశుల శాసనం అది. తండ్రి కోసం రాజ్యాన్నే వదులుకున్నాడు రాముడు. ఒక రాజ్యం కోసం తండ్రినే వదిలేస్తున్నారు. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏడుపు మాత్రం దశరథులకే. ఒక్కరు శోకం తండ్రులదే, ఒక్కరు శోకం తండ్రులదే. ఇలా ఉంటే ఈ మధ్య మరో కొత్త ఫ్యాషన్ మొదలు పెట్టారు. పుట్టినరోజులని, చచ్చిన రోజులని, పెళ్లి రోజులని ప్రతి వాడు అన్ని పళ్ళు, ఇన్ని స్వీట్లు, కొన్ని దుప్పట్లు తీసుకురావడం బాధ్యత. అవి అందుకోవడం కోసం మమ్మల్ని అందరినీ రైల్లో నుంచోబెట్టారు. వచ్చలు పట్టుకుని జైలు బొమ్మ కోసం నిలబడ్డ ఖైదీలాగా మేమంతా చూస్తుంటే ఒక్కో బ్యాంకర్లు వచ్చి మా పక్కన నిలబడి ఫోటోలు తీయించుకోవటం, పేపర్లో వేయించుకోవటం, పబ్లిసిటీ చేయించుకోవటం. అసలు ఏమనుకుంటున్నారా మీరు మా గురించి? ఇప్పుడు నా 12 ఏట మా నాన్న చచ్చిపోతే గాడి భుజాలు వేసుకుని ఉన్న 3 తమ్ముళ్ళని, ఒక చెల్లిని పెంచి పెద్ద చేసి చదువు సంఖ్యలు చెప్పించి పెళ్లిని చేసి సాగనప్పుడు చేతులు అయ్యాయి. కన్న తల్లిని కరదా కాల్చి పెట్టుకుని ఉండి తులసి నీళ్లు పోసి సాగనప్పుడు చేతులు అయ్యాయి. ఒంటి చేత్తో ఇంటిని 10 ఆకలి అవసరాలు తీర్చి తనకంటూ ఏమి మిగిల్చుకొని చెయ్యాయి. అటువంటి లేదు నలుగురు కోసం ఆ లైన్లో నిలబడ్డ ప్రతిసారి నిలువున అవమానంతో ఎంత కుమిలిపోయానో తెలుసా? మీరు మీ కుటుంబంతో సహా వచ్చి వాళ్ళందరి చేతుల మీదుగా మాకు సాయం అందిస్తుంటే మాకేమనిపిస్తుందో తెలుసా? కుటుంబం నుంచి నెత్తివేయబడ్డ వాళ్ళు, నెత్తివేయబడ్డ వాళ్ళ వాళ్ళంతా కొంప కోడు దిక్కు మొక్కులని వ్యధవలు దీనులు. వీళ్ళకి సాయం చేస్తే మనకు పుణ్యం వస్తుందని మీ వాళ్ళకి మిమ్మల్ని పరిచయం చేస్తున్నట్టుందే. చెప్పండి, ఎవరికి తెలియకుండా చేసేదాన్ని సాయం అంటారు. 10 మందికి తెలిసేలా చేసేదాన్ని దానం అంటారు. మా కుటుంబాన్ని దూరమైన మా బంధాన్ని పదే పదే గుర్తు చేసి మాలిపోతున్న పుణ్యుని కింది కాలం చల్లినట్టు కాదా? అయినా మీ పుణ్యం కోసం మమ్మల్ని మానసికంగా చిత్రహింస గురి చేయడం ఎంతవరకు న్యాయం? అందువల్ల మీకు వచ్చేది పుణ్యం కాదు, పాపం. పాపం అదేంటండి లోపల అవగాలంటే మీరు బయటకు వచ్చేసారండి. కొంచెమయ్యా నాకు అసలు కంగారుగా ఉంది. జగన్నాథ గారికి ఫోన్ చేయి. వదదు
దానికి నేనేదో ఒకటి చేస్తాను. లోపలికి వెళ్ళి పసుపు వెళ్ళి తెచ్చుకోవాలి. మీరు పెద్దవాళ్ళు కంగారు రాజేష్ వేశారు కానీ పెట్టేశారు కథ వచ్చిన ఏం కాదు అమ్మా 40 రోజులు ప్రదక్షిణలు చేస్తానని రోజుకు 11 సార్లు చాలీసా చదువుతానని మొక్కుకున్నాను. అంతకు మించిన వల్ల ఏమీ కాదు, చేతి కాదు. మీకు ఇష్టం లేకపోయినా కాసేపు ఆ ఏసీ గదిలో రెస్ట్ తీసుకోండి. ప్లీజ్ నేను ఒకసారి డాక్టర్ గారి దగ్గర తెలుస్తాను. కాసేపు జాగ్రత్తగా చూసుకుంటాను. వెంటనే వచ్చేస్తా. ఇదిగో సార్, నువ్వు జాగ్రత్తగా అలాగే కొంచెం జాగ్రత్త. నువ్వు అందరిలాంటి వాడిగా అనుకున్నాను, కానీ ఆ అందరిలో వాడు మాత్రం కాదు. ఆవిడకి ఎలా ఉంది? నువ్వు ఉండగా ఆరోగ్యమయ్యా, ఆరోగ్యంగానే ఉండాలి. అవును, నీకేం ఇంత ఆలస్యమైంది? అదే పొద్దున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేశానండి, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అదేమిటో ఆయన శవాన్ని మోయడానికి వాళ్ళు ఎవరు నలుగురు కూడా ముందు రాలేదు. చివరికి నాలాంటి వాళ్ళందరూ నలుగురు తెలుసు. ఆయన శవాన్ని మోసి కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చేసరికి ఇదిగో మీ టైం అయింది. నువ్వు శవాన్ని మోసావు? అవునండి. ఎవడయ్యా నిన్ను శవాన్ని మోయమంది? ఏమండి మోయకూడదా? తండ్రి ఉన్నవాడు. సరే సరే, చేసిన నిర్వాహకం చాలు కానీ ఇలా బట్టలు తలారా స్నానం చేసిరా. అంటే శవాన్ని మోసాక స్నానం చేయిందే వెళ్ళకూడదన్నారండి. అక్కడే ఫోన్ చేసి వెళ్ళమన్నారు, అందుకే అంత లేట్ అయింది. బాధ్యతగా మోయవలసిన వాడు బరువుని వదిలేస్తే ఏ బంధమో సంబంధమో అనేది నువ్వు మోసావు. నిన్ను చూస్తుంటే నా కొడుకుని ఎందుకు నీలాగా ఆలోచించలేకపోతున్నారా అనిపిస్తుంది. ఎంతో మందిని చూశానని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ నా జీవితంలో మొట్టమొదటిసారిగా స్వార్థం లేని సేవను చూశాను. ఆ సేవలో ప్రేమను చూశాను. తాను దక్కించుకోవటానికి నువ్వు పెద్ద ఆందోళన చూశాను. నీలో మనిషిని చూశాను. ఆ మనిషి నీకు ఎలాంటి మనిషి అయినా ధైర్యంగా ధీమాగా బతికేయగలదన్న నమ్మకం కుదిరింది. వీడేంటో ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటో ఆలోచిస్తున్నావా? నా జీవితంలో నేను అనుకున్నది నాకు దూరమైంది. అది ఇప్పుడు నీ రూపంలో నాకు దగ్గర అయింది. మళ్ళీ ఆశ మొదలైంది. అందుకే చెప్తున్నాను, నేను నీకు నీ కుటుంబానికి తోడుగా ఉంటాను. నా ఒంటో ఓపుకున్నంత వరకు నేను నీ కుటుంబానికి. ఏమ్మా, ఏదైనా అవసరానికి నన్ను పిలిస్తే వచ్చేవాడిగా? అమ్మా, అలాగే సరేనమ్మా, నేను అలా దేవాలయం దాకా వెళ్ళి వస్తాను. ఎంతో మందిని చూశాను అంటారు, కానీ ఏమీ తెలియదు. కపటం కల్మషం తెలియని నికాసైన మనిషి. ఆయన వాళ్ళ కోసం బతుకుని ఖర్చు చేసుకో, తనకంటూ ఏమీ మిగిల్చుకోలేని వచ్చి పోవడం మనిషి. అవునమ్మా, క్షమించండి. అవునండి, క్షమించండి.
కాదయ్యా, నువ్వు అవును, నువ్వు అమ్మా అని ఆప్యాయంగా కసుకున్నాను. అలా పిలవద్దని శాసించాను. తెలిసి తెలిసి నీలాంటి వాడితో అమ్మా అని పిలిపించుకోకపోతే అంతకు మించిన కర్మ మరొకటి. గుణవంతుడైన కొడుకు పుట్టిన కులము వాడి గుణము చేత తప్పు చేసే వచ్చినప్పుడు రేపు ఆఖరి రోజు తెలియని తిరిగి బయలుదేరి మళ్ళీ ఇలాంటి కొడుకు నాకు తారసపడతాడా? నన్ను నీతో ఉండే భాగ్యాన్ని కలగజేయవు. నీకు వ్యక్తిగా అండగా ఉంటాను. నీ భార్య కమ్మగా పరిచయం చేసి నీకు మేనత్తుగా పరిచయం చేసి అత్త కొడలు గొడవలు ఉండవుగా. నీకు ఏ ఇబ్బంది రాదు. ఒకవేళ వస్తే నా అంతా నేను తప్పుకుంటాను కానీ ఇబ్బంది పెట్టాను. సుభద్రమ్మ, ఏ దేవుడా? ఒకసారి మనిషి మెదల్లో త్యాగం ఉండాల్సిన చోట స్వార్థం దూర్తి ఇలాగే ఉంటుందా? ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఎవరి గురించి అయితే నేను ఎందుకు మాట్లాడతాను? ఆ గురించే. ఇందాక నన్ను నీ దగ్గర ఉంచుకోమని అడిగాను చూడు, దాని గురించి. అవును, అందులో తప్పే ఉంది. తప్పు కాదు ఇంకేటయ్యా? తప్పున్నారా? ఒక పక్క చెల్లెమ్మ ఆరోగ్యం బాగుండాలని పూజలు చేస్తూ ప్రదక్షిణాలు చేస్తూ నీ దగ్గర బాగుంటుందని నేను ఉండాలనుకోవడం తప్పు కాదు. మరి జీవితంలో పోరాడి అలసిపోయిన ఆ అమ్మకం నేను కావాలి, నాకు కావాలి. అలాంటి అమ్మకం ఇలాంటి బిడ్డ దగ్గర నేను కావాలి, ఇలాంటి బిడ్డ కావాలి, అందుకే చెప్తున్నాను. నిజమైన అందుగా చెప్తున్నాను. నువ్వు ఆలోచించు. తెలమా బాబా గారికి నీకు అంత మంచి కదా. నేను వెళ్ళి కాసేపు విశ్రాంతి అబ్బాయి ఎలా ఇంట్లోనే ఉన్నాను. హలో, జగన్నాథం గారు ఏమన్నా మాట్లాడేది? ఏం సార్, లక్ష్మీనారాయణని మీరు ఇక్కడికి బయలుదేరారా? ఆహా, కాసేపట్లో వచ్చేస్తున్నారా? అదేం లేదు సార్, మీరు వచ్చేలాగా నేను దేవాలయం దాకా వెళ్ళి వస్తాను. అయ్యో, ఇప్పుడే వచ్చేస్తాను సార్. అలాగే అలాగే. మా చెల్లెమ్మా నేను అలా దేవాలయం దాకా వెళ్ళి ప్రదక్షిణ చేసి వస్తాను. నాకు చెప్తాం మంచి అబ్బాయి లోపల స్నానం చేస్తున్నాను. బయటికి రాగానే గ్రీన్ టీ పెట్టి మా మర్చిపోకు, జాగ్రత్తగా చూసుకోండి. అదే నన్ను తీసుకోమని రాత్రి అన్నయ్య చెప్పారుగా, దాని గురించి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నేను అంతా విన్నాను. మంచితనానికి నిజవ్యక్తి రూపం వస్తే అది అన్నయ్యలాగే ఉంటుందని రాత్రే నాకు అర్థమైంది. నా చెల్లెల్లా ఉంటావు అంటారు.
నిజంగా నాకు తోడబుట్టిన వాడైనా నా కోసం ఇంతలా ఆలోచిస్తాడా? అంత మంచి మనిషి ఉండాల్సింది ఎక్కడ కాదయ్యా, ఇక్కడ. పెద్దల్ని గౌరవించి పూజించే నీలాంటి వాళ్ళ దగ్గర అన్నయ్య ఉండడం కరెక్ట్. ఆ సంగతి ఏమిటదా? నాకేవయ్యా, సన్నిధిలో 29 మంది అన్నయ్యలు ఉన్నారు. ఇక్కడ ఉండిపోతే వాళ్ళందరికీ ఎవరు పెట్టచ్చు? అమ్మగా నీకు అర్థిస్తున్నాను, అన్నయ్య నీతోనే ఉండదు. అలా ఉండనిస్తాను నాకు అంత అయిపోయింది. సన్నిధి తలుపు తెరిచామనే కదా, ఆల్రెడీ నేను చెప్పి వచ్చానండి. మీరు ఎన్ని కలవడం చాలు బందేముందండి, అదంతా నాపల అవుతుంది. అలాగా, సరే సరే వంట ఎవయా మా వాళ్ళు ఎవరో కనపడరా? నారాయణ గారు, ఏమండి నారాయణ గారు? నారాయణ కాదండి, లక్ష్మీనారాయణ గారు అనండి. అలాగమ్మా, లక్ష్మీనారాయణ గారు, సుభద్ర గారు. సుభద్ర గారు ఏంటండి, చక్కగా సుభద్రమ్మ గారు అని పిలవచ్చుగా. పని వాళ్ళండి. మా చెల్లెమ్మ, బాబా గారు విభూతి అభిషేకం చేసి నమస్కారం చేసి తీసుకో, నేను చల్లగా చూస్తాను. ఇప్పుడే వస్తాను. చాలా తేడా వచ్చింది. వారంలో ఎంత మార్ప? చెల్లెమ్మ అన్నయ్య ఎప్పటి నుంచి? మొదటి నుంచి. కాకపోతే బయటకు వచ్చేసరికి కొంచెం సమయం పట్టింది. నేను ఇప్పుడే వస్తాను. బయలుదేరదామన్నది ఆ అబ్బాయి మీతో నేను చెప్పలేదమ్మా. నేను కాదు, అన్నయ్య. సార్ నేను రెడీ, బయలుదేరుతామా? అదేంటి ఇంకా నిలబడ్డారే? పదండి, బయలుదేరండి. ఒక్క నిమిషం. తలదించుకోవాల్సింది మీరు కాదు, నేను. గతాన్ని మర్చిపోయి ఇప్పుడిప్పుడే వర్తమానంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న బ్రతుకుల్లో నేను కొన్ని ఆశలు చుట్టుపెట్టాను. కుటుంబం కుటుంబం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. నేను మాటలు నమ్మి మీలో ఏ ఒక్కరినైనా కుటుంబం చేయడం చేరుతాం అనుకుని ఆశపడ్డాను. మన్నించండి, నేను చేసినందుకు క్షమించండి. దాంట్లో అన్నాక ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు? మోసపోయాను అన్నయ్య, మళ్ళీ మోసపోయాను. నీకు ముందే చెప్పాను, సన్నిధి నుంచి నువ్వు తెచ్చుకోవాలనుకున్న పసివాళ్ళను కాదు ముసలి వాళ్ళని నువ్వు భరించలేమని చెప్పాను. ఏమోలో దాగి ఉన్న నమ్మకాన్ని నమ్మకంగా నరికేశావు. ఈ పాపం ఉరికిపోదు. ఏ జన్మలో ఏ పాపం చేశావో చుట్టూ మొక్కలేని జన్మ పెట్టింది. ముందు వాళ్ళ కనిపించిన కష్టం ఉరికిపోదు, అనుభవిస్తూ అంతకంతా జీవించాల్సిందో పోషిస్తున్నారు. నా మౌనాన్ని నేరంగా చూశారే గాని దానికి కారణాలు వెతికే ప్రయత్నం చేయలేకపోయాను. మీ ఆవేశంలో సన్నిధి పట్ల నిబద్ధత, వాళ్ళిద్దరి పట్ల మీ బాధ్యత చూస్తుంటే మీ మీద మరింత గౌరవం పెరిగింది. తన అవసరం కోసం పక్కవాడి కంచాన్ని కూడా లాక్కునే మనుషులను చూశాను. జీవితంలో మొట్టమొదటిసారిగా కళ్ళ ముందు అవకాశం ఆశలు కలిగిస్తున్నా, మనసు అవసరం విస్తరిస్తున్నా, పక్కవాడి పేరు కోసం తృణప్రాయంగా వదిలేయగలిగిన ఔదార్యాన్ని, మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని వీళ్ళిద్దరిలో చూశాను. వీళ్ళేదో దురదృష్టవంతులని, వీళ్ళని నేను బాగు చేస్తున్నాను అనుకున్నాను. కానీ అది అపోహని వీళ్ళతో ఎన్ని రోజులు గడిపిన తర్వాతే నాకు తెలిసింది. నిజానికి దురదృష్టవంతులు వీళ్ళు కాదండి, వీళ్ళని దూరం చేసుకున్న వాళ్ళు.
ఇలాంటి వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి వీళ్ళ కోసం మీరు పడుతున్న మీ తపన మీ ఆలోచన ఎందుకు? నేను నా ఆలోచన అసలు చిన్న తప్పు చేశాడనో తప్పు చేస్తున్నాడనో ఏ తల్లిదండ్రుల పిల్లల్ని ఇంట్లోంచి నెట్టేయలేదు గెంటేయలేదు. కడుపున పుట్టినవాడు పిచ్చివాడైనా సరే వికలాంగుడైనా సరే వాడి కోసం బాబు రాడుతూనే ఉంటారు. ఎంత వయసు వచ్చినా సరే ఆరాటపడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళని వృద్ధాప్యంలో 6 ఏళ్ళు చూడలేకపోతున్నావా? మన జీవనానికి మూలాధారాలైన వాళ్ళను ఇంట్లోంచి నెట్టి వేయడం న్యాయమేనా? ఇలాంటి ప్రశ్నలు నా మెదడు చుట్టుముట్టేశాయి. అందుకే నిశ్శబ్దం చోటు చేస్తున్నాను. ఇప్పటికీ నాకు అర్థం కాదు ఒకటే, మనం మొక్కను పెంచుకుంటున్నాం, కుక్కను పెంచుకుంటున్నాం, ఎంత బిజీగా ఉన్నా తీరిక చేసుకొని వాడి పట్ల ప్రేమను చూపుతున్నాం. ఇతర జీవరాశుల మీద ఇంత ప్రేమ చూపించే మనం మనతో బ్రతికే తోటి మనిషి మీద ఎందుకు చూపించలేకపోతున్నాం? సంబంధం లేని వాటిని ఎన్నింటితో దగ్గర చేసుకుంటున్నాం. మనం సంబంధం ఉన్న వాళ్ళు ఎందుకు దూరం చేసుకుంటున్నాం? మన మనసు కలుపును మనమే మూసేసుకొని ఎందుకు చీకటి చేసుకుంటున్నాం? మన మనసు కలుపు తెరవగలిగితే, ఇలా నెట్టివేయబడ్డ వాళ్ళని గెట్టివేయబడ్డ వాళ్ళని మన కుటుంబాలను ఆహ్వానించగలిగితే పిన్ని బామ్మ తాతయ్య ఇలా లేని ఇవే ఉంటాం. మీ ఆశ్రమంలోనే మీ సన్నిధిలోనే స్వాగతం చేయబడుతున్నారంటే రాష్ట్రంలో దేశంలో ఎంతమంది ఉన్నారు? మంచితనానంతా బయటికి పంపించేసి ఇళ్లలో ఏముచ్చుకున్నారు సార్ వాళ్ళంతా? లోకాన్నంతా మార్చే శక్తి నాకు లేకపోవాలి, కానీ నాకు ఇద్దరు కావాలి, నాకు 2 కళ్ళు కావాలి. మంచితనాన్ని గొప్పతనాన్ని వదులుకునేట్టు మూర్ఖుని కాదు. 2 చేతులు గురించి అడుగుతున్నాను. నా ఇంటి తరపు తెలిసి అడుగుతున్నారు, మంచి తరపు తెలిసి అడుగుతున్నారు. దయచేసి నా జీవితంలో ఇలాగా ప్రతి మనిషి స్పందిస్తే ఆశ్రమాల నుంచి కుటుంబంలో పెద్దను ఆహ్వానించగలిగితే ఇక అనాథలు ఆశ్రమాల వల్ల పదాలే కనుక. థ్యాంక్ యూ.